Morning students, today we are going to learn next model in straight lines. Even two straight lines ఇస్తాడు, then ఏమనుకోవచ్చు మనం ax plus by plus c equal to 0 in standard straight line కాబట్టి. అదే ఇంకొక స్ట్రైట్ లైన్ తీసేసుకుంటే అంటే సెకండ్ స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0, ఇది కూడా స్ట్రైట్ లైన్. కాకపోతే ఇక్కడ మనకు డిఫరెన్స్ తెలవాలి కదా. స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ సేమ్ ఉండాలి. అదే పర్పెండిక్యులర్ ఉన్నాను అనుకోండి, ఇలా స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే వీటి యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అయి ఉంటుంది. పర్పెండిక్యులర్ ఉంటే m1 స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్, m2 స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్, అంటే వాటి యొక్క ప్రోడక్ట్ -1 ఉండాలి. అంటే పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ ఏముంటుంది, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. అదే ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్. హియర్ స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఏమవుతుంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై, అంటే -a/b. అండ్ సెకండ్ లైన్ కూడా -a/bనే కావాలి. సో ax ప్లస్ by అనేది మారదు, అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ మాత్రమే మారుతాయి. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, ఫస్ట్ స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ టు 0. సెకండ్ స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఒక్కటే మారుతుంది ప్యారలల్ లైన్స్కి, రిమైనింగ్ సేమ్ ఉంటాయి. ax ప్లస్ by సేమ్ ఉంటుంది, అండ్ కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే మారుతుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్, అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ two parallel straight lines ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 equal to 0 is c2 minus c1 by square root of a square plus b square. c2 minus c1 by square root of a square plus b square is the required distance from two straight lines. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వై అనేది కామన్, అంటే సేమ్ ఉంటుంది. టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 5x plus 12y minus 7 equal to 0, 5x plus 12y plus 45 equal to 0. అంటే x యొక్క కోఎఫిషియంట్ y యొక్క కోఎఫిషియంట్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క స్లోప్స్ సేమ్ అవుతాయి. సో కాన్స్టెంట్ టర్మ్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి. చూడండి ఇక్కడ -7 25. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం 2x plus 3y plus 5 equal to 0, 2x plus 3y plus 9 equal to 0, 2x plus 3y plus 3 equal to 0, 2x plus y minus 2 equal to 0. అండ్ ఇక ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్స్ కొంచెం వేరున్నాయి, ఇది తర్వాత లాస్ట్ చేద్దాం. అండ్ ఫిఫ్త్ వన్ 3x plus 4y minus 6 equal to 0 and 3x plus 4y plus 2 equal to 0 and 3x minus 4y plus 7 equal to 0 and 3x minus 4y plus 5 equal to 0. 3x minus 4y plus 7 equal to 0 and 3x minus 4y plus 4 equal to 0. 3x plus 2y minus 9 equal to 0 and 4x minus 3y plus 4 equal to 0. 4x minus 3y plus 9 equal to 0 and 4x minus 3y plus 4 equal to 0. And last one 3x minus 4y minus 8 equal to 0 and 6x minus 8y plus 5 equal to. ఈ ప్రాబ్లం కూడా కొంచెం కోఎఫిషియంట్స్ వేరియేషన్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఫోర్త్ వన్ అండ్ 10th వన్ సేమ్ ప్రాబ్లమ్స్, కొంచెం చూద్దాం. అండ్ లెట్ us సాల్వ్ ఫస్ట్ ప్రాబ్లం ఆర్ ఎనీ వన్. ఒకసారి చూడండి, 5x plus 2y minus 7 equal to 0 and 5x plus 12y plus 45 equal to 0. And first problem, the distance between two parallel lines, formula ఏంటి ఇక్కడ, the distance between
two parallel lines ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 equal to 0 is c2 minus c1 by square root of a square plus b square. ఈ ఫార్ములాలో మనం కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది, వి గెట్ a ఈక్వల్ టు 5 అండ్ b ఈక్వల్ టు 12. సేమ్ ఉంది కదా, కోఎఫిషియంట్ ఆఫ్ x సేమ్ ఉంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ y కూడా సేమ్ ఉంటుంది. a వాల్యూ 5, b వాల్యూ 12 and c1 value constant term of the first equation and constant term of the second equation, c2 equal to 45, and substitute this value in above formula. c2 minus cy, 45 minus of minus 7 by square root of a square value 5 square plus b square value 12 mod that equal to m1 raised to minus into minus plus 45 plus 7 by 25 plus 144 equal 45 plus 7 52 by 169. 169 అంటే ఏమొస్తుంది, రూట్ 13. 52 by 13. 13 ones are 13 fours are equal to 4 is the required distance from these two straight lines. And let us solve another problem. Example this one, 8th or 8th problem. 3x plus 2y minus 9 equal to 0. And 3x plus 2y plus 12 equal to 0. దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x a ఈక్వల్ టు 3 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y b ఈక్వల్ టు 2 and c1 equal to minus 9 and c2 equal to 12. c2 equal to 12. Therefore the required distance equal to c2 minus c1 by square root of a square plus b square. Here c2 equal to 12 minus c1 equal to minus of minus 9 by square root of 3 square plus 2 square, that equal to minus into minus plus 12 plus 9 21 by square root of 3 square 9 plus 4 root 13. ఇక్కడ స్క్వేర్ రూట్ బయటికి రాదు కాబట్టి, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిస్టెన్స్ ఆఫ్ ది టూ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ అయిపోయింది అండ్ 8th ప్రాబ్లం కూడా అయిపోయింది. అండ్ రిమైనింగ్ ట్రై చేయొచ్చు. అండ్ 4th and 10th మాత్రం కొంచెం వేరియేషన్ చూడండి. దట్ ఈస్ 4th వన్, 3x plus 4y minus 6 equal to 0. And second straight line 6x plus 8y minus 1 equal to 0. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ కావాలంటే వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ కావాలి. ఇక్కడ -3/4 వస్తుంది, ఇక్కడ -6/8 వస్తుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అనేది కోఎఫిషియంట్ ఆఫ్ y అనేది సేమ్ లేదు. సో కావాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీసి ఏమొస్తుంది, ఇక్కడ 3x plus 4y minus 1/2 equal to 0. ఇక్కడ 2 ఈజ్ మల్టిప్లికేషన్లో ఉంది, అంటే మల్టిప్లికేషన్లో ఉంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వేసుకోండి 0/something 0. సో 3x plus 4y minus 1/2 equal to 0. Therefore ఇప్పుడు 2 ఈక్వేషన్స్ రాయండి. 3x plus 4y minus 6 equal to 0 and 3x plus 4y minus 1/2 equal to 0. Here ఇప్పుడు కంపేర్ చేయండి. కోఎఫిషియంట్స్ ఆఫ్ x equal to 3 and y 4 and c1 equal to -6 and c2 equal to -1/2. ఇక్కడ ఫస్ట్ యొక్క కోఎఫిషియంట్ -3 ఉంటుంది, మనం 6 రాసుకుందాం. చూడండి ఒకసారి, అంటే c1 వాల్యూ 3
Therefore, the required distance formula, the required distance equal to C2 minus C1 by square root of a square plus b square. C2 value minus 1 by 2 and C1 value minus of minus plus 3 by a square value square root of 3 square plus b square value 4 square, that equal 3 minus 1 by 2. LCM తీసుకోండి. minus 1 3 2s are 6 by 2 by square root of 9 plus 16, that equal to 6 minus 1 5 into 5 by 2 root 25 5 5 get cancelled, 5 get cancelled, that equal to 1 by 2. The required distance of the two parallel lines is 1 by 2. And remaining problems మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి చూడండి. 1th ప్రాబ్లం అయిపోయింది, 4th వన్, 8th వన్ అయిపోయింది. రిమైనింగ్ మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఇంకేమైనా రాకపోతే నెక్స్ట్ క్లాస్లో చెప్దాం.